ఇక అనాథ బాలుడు. బీట్రూట్ కుక్క ఎల్లు అయినా మరి కుక్క బిస్కెట్ లేదన్న. ఫుల్ గాడి ఫ్లాష్ ఇది గాయ్స్, ఇంట్లో మొత్తం ఎగిరిపోయేటట్టున్నాయి. ఏ ఉన్న ఆపేకినావా? బ్లూ కలర్ డైపర్ మ్యాన్. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. సో మీకు అందరికీ తెలిసిందే, ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ ని ప్లాన్ చేసినామని చెప్పేసి. సో ఫైనల్లీ గైస్, ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఒక నెక్స్ట్ లెవెల్ రివెంజ్ ఛాలెంజ్. అది వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు మన వాళ్ళకు ముగ్గురికి కలర్ఫుల్ డ్రెస్లు వేసినాం. అంతేకాకుండా వాళ్ళు ఏ కలర్ అయితే డ్రెస్ వేసుకుర్రో అదే కలర్ షెల్టర్ అయితే వాళ్ళకి ప్రిపేర్ చేసినాం. అదే షెల్టర్లో వాళ్ళు నెక్స్ట్ 24 వరకు వాళ్ళు ఏ కలర్ డ్రెస్ అయితే వేసుకుర్రో అదే కలర్ ఫుడ్ అయితే తింటారు అనమాట. సో ఈ 24 అవర్స్ ఏదైతే ఉందో, మనకు వర్షం వచ్చినా సరే, ఎండ వచ్చినా సరే, చలి పెట్టినా సరే, ఏమైనా సరే వాళ్ళు ఇదే కలర్ ఫుడ్ని తింటూ ఇదే కలర్లో ఇదే కలర్ హౌస్లోనే ఉండాలి. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఈ రివెంజ్ ఛాలెంజ్ ఏదైతే ఉందో నెక్స్ట్ 24 అవర్స్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం మీరు చూసినట్లయితే 12:28 అయితే అవుతుంది. ఈరోజు 12:28 నుంచి రేపు 12:28 వరకు బయటకు రాకుండా లోపట్నే ఉండాలి. లోపలికి ఫస్ట్ హౌస్ లో కనుక గైస్ మీరు చూసినట్లయితే, ఫస్ట్ హౌస్ లో మన డింపీ ఆడు రెడ్ కలర్ లో అయితే ఉన్నాడు. వీడు ఫుటేజెస్ ని రికార్డ్ చేసుకోవడం కోసం వీని దగ్గర ఐఫోన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ హౌస్ లో కనుక మీరు చూసినట్లయితే మన ప్లేన్ గార్డ్ అయితే ఉన్నాడు బ్లూ కలర్ డ్రెస్ లో. వీని దగ్గర గోప్రో అయితే ఉంది ఫుటేజ్ రికార్డ్ చేసుకోనీకి. థర్డ్ హౌస్ లో కనుక మీరు చూసినట్లయితే జింగడు ఒక మూలకు నతికిండు. నీ దగ్గర ఏముందా? వీని దగ్గర కూడా గోప్రోనే ఉంది. ఇప్పటి వరకు వీళ్ళకు మేము తాగడానికి కావచ్చు, తినడానికి కావచ్చు ఎటువంటి ఫుడ్ అయితే ఇవ్వలేదు. ఒక గంటన్నర ఇలానే ఉండని, తర్వాత ఏదైనా వీళ్ళకి ఇద్దాం. మొత్తం మీరు బ్యాక్గ్రౌండ్లో కనుక చూసినట్లయితే స్కైని వర్షం వచ్చే సీన్ అవుతుందన్నమాట. అసలు ఏం జరుగుతుందేమో చూడాలి. లెట్స్ స్టార్ట్ దిస్ క్రేజీ రివెంజ్ ఛాలెంజ్. గైస్ మొత్తం వర్షం అయితే ఎక్కువ అయిపోయింది. లోపలికి అయితే వాటర్ వస్తున్నాయి. నానిపోతున్నా నేను. ఇది గాలికి లూజ్ అయ్యేసరికి అటు ఇటు ఊగుతుంది, ఎగిరిపోతుంది. గైస్ మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నాకు వచ్చిన బ్లూ కలర్లో మన ఇల్లు బ్లూవే, మన కింద మ్యాట్ బ్లూవే, నా టీషర్ట్ బ్లూవే, నా షార్ట్ బ్లూవే. సో మన తినే ఫుడ్ కూడా బ్లూవేనట. సో ఏమి ఇస్తారో చూడాలి. సో ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలంటే 24 అవర్స్ ఇలానే ఉండాలట. సో ఉండాలి, అది తప్పదు. గ్యాస్ లోపలికి వచ్చి ఒక అర్ధగంట సేపు అయితే అవుతుంది. ఇప్పటి వరకు తిననీకైతే ఏమి ఇవ్వలే. అన్న అడిగితే గంట తర్వాత దాకా ఏమి ఇవ్వని అంటుండు. గంట తర్వాత చూడాలి ఏమి ఇస్తాడో ఇక తిననీకి. గైస్ మన ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి అర్ధగంట కన్నా ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు ఇంకా తినేటి అయితే ఏమీ లేదు. ఇక్కడ పైన ఏంటిదేమో సంపుతా ఉన్నది ఉర్రుకుట ఈగ పెద్దగా. అన్నా ఏమన్నా ఉన్నదా తానికి తిన్నీకి? బా గాయస్ దగ్గర ఒక గంట సేపు అయితే అవుతుంది. అప్పటి నుంచి అడగంగా ఇక మెల్లగా కదులుతో ఆడికెళ్ళి ఏమో పట్టుకొత్తురు. ఏం తెచ్చురో తర్వాత మీకు చెప్తా. టైం వచ్చేసి 1:44 అయితే అవుతుంది. గంట ఎక్కువనే అయింది వీళ్ళ రివెంజ్ ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి. సో వీళ్ళకు ఫస్ట్ ఫుడ్ ఏమి ఇవ్వబోతున్నాం అంటే కూల్ డ్రింక్స్ అయితే ఇస్తున్నాము. ఎల్లో కలర్లో జింగడు ఉన్నాడు కాబట్టి జింగన్కి పైనాపిల్ జ్యూస్. ఓకే, ఏది ఇలా ఒరెక్క ఏం కావద్దని మేము ఫస్ట్ అవి టెస్ట్ చేసి ఇచ్చిండు టెస్ట్ అట. సో సెకండ్ వచ్చేసి వీడు బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్కి ఏంది అంటే ఇవి ఏంటి అసలు బ్లాక్ కరెంట్ అని ఉన్నది. లాస్ట్లో రెడ్ కలర్లో డింపియా ఉన్నాడు కాబట్టి వీన్ కలర్ ఇది ఏంటి అంటే వాటర్ మిలన్ జ్యూస్. ఈ జ్యూస్ లో మీరు ఇప్పుడే అయినా సరే నెక్స్ట్ 24 అవర్స్ దాకా ఆపుకొని అయినా సరే మీ ఇష్టము. మళ్ళీ వేరే జ్యూస్ అయితే రాదు, ముందుగానే చెప్తున్నా. వీళ్ళకు ఫుడ్ వచ్చేసి గైస్ ఇది రివెంజ్ ఛాలెంజ్, క్యాంపింగ్ కాదు కాబట్టి తక్కువ వీలైతే సర్వైవ్ కావాల్సి ఉంటుంది. ముందే చెప్తున్నా, అన్నం అయితే రాదు.
ఇంత ముందుకే ఒక ఛాలెంజ్ చేసినాము, అది మీరు తర్వాత చూస్తారు. ఘోరంగా అంటే ఘోరంగా తిన్నాం. ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ చేసినాం. నువ్వే ఒకటే ఉంటుంది. గైస్ మనకి రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఇచ్చారు. ఇప్పుడు దీన్ని తాగాలి. గైస్ దగ్గర గంట సేపు అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనకి బ్లాక్ కరెంట్ అట ఏంటిదేమో ఇదైతే ఇచ్చారు. సో ఇదైతే తాగాలి ఇప్పుడు. గాయస్ ఒక గంట సేపటి తర్వాత ఇగో పైనాపిల్ జ్యూస్ ఎల్లో 35 ఎల్లోది ఇచ్చారు. 24 hours దాకా దీన్ని అయితే తాగకుండా కొంచెం తాగుతా. ఇది ఎటు లేదు, ఈ లోపటేమో ఉన్నాయి ఇత్తులు లాంటి. తాగుతా అంట ఓకారం వస్తుంది ఇది. గాయస్ నాకు ఇచ్చిన వాటర్ మిలన్ జ్యూస్ అయితే తాగిన. ఇప్పుడు తాగి దగ్గర ఒక 1 hour దాకా అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమో ఇస్తారట. తాగనీకి అయితే గాయస్ వీళ్ళకు జ్యూస్ ఇచ్చినాం, తినడానికి బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చినాము. ఒక క్వశ్చన్ అడుగుతా, ఒకటేసారి అడుగుతా, మంచి ఇనుర్రి అర్థం చేసుకోరి. ఎవడైతే ఫస్ట్ ఆన్సర్ చెప్తాడో వానికే వస్తుంది బిస్కెట్ ప్యాకెట్. మళ్ళా గంట తర్వాత వస్తుంది బిస్కెట్లు, గంట దాకా రావు. ఓకే ఎవడైతే ఫస్ట్ ఆన్సర్ చెప్తాడో, ఎవడైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తాడో వాడే విన్ను. ఇద్దరు ఒకసారి మీ కలర్ రిగార్డింగ్ చెప్పాలి. మళ్ళా మీ కలర్ లో ఉన్న ఫ్రూట్ చెప్పురి. పనసపండు కరెక్ట్ చెప్పిండు. నాకు వచ్చింది బిస్కెట్ కూడా. వీడేమో గ్రీన్ యాపిల్ అట. యాపిల్ అన్న వీడికేమో మైండ్ లోకి ఏం రాదు, యాపిల్ రా. రెడ్ వాటర్ మిలన్ అసలు యాపిల్ అంటే అయిపో కదా. గింత జింగిరిగాలు ఉన్నది అమ్మతోడు వచ్చింది. గ్రేప్స్ అన్న యాపిల్ అన్న గ్రేప్స్ అన్న గ్రీన్ కలర్ ఉన్నాయా? బ్లూబెర్రీ అంటే అయిపోదా? గ్రీన్ యాపిల్ బనానా గుర్తురాలే. గింత జింగిరిగాడు ఉన్నాడు. పైనాపిల్ వచ్చిందిగా. గైస్ ఒక అర్ధగంట తర్వాత బిస్కెట్ ప్యాకెట్ అయితే వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఒక క్వశ్చన్ అడిగిండు, కరెక్ట్ ఆన్సర్ చెప్పిన, అందుకోసం వచ్చింది. దీన్ని తింటిగా మస్తు ఆకలి అవుతుంది అప్పటి నుంచి. ఇంతకు ముందుకే గాయస్ మనలో ఒక క్వశ్చన్ అడిగి బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇచ్చిన వాళ్ళకి. తర్వాత ఏమీ లేదు, ఇంకా 2 కలర్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, 4:23 అయితే అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుదాం. వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పినట్లయితే ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఫుడ్ అయితే ఇద్దాం. ఒకవేళ జింగడు కరెక్ట్ ఆన్సర్ చెప్పింది అనుకోండి, వానికి ఫస్ట్ టైం డిఫరెంట్ కలర్ ఫుడ్ తినే ఆప్షన్ అయితే దొరుకుతుంది. కవర్ ఒక్కటే, వేరే లోపల బిస్కెట్లు సేమే అనుకోండి. ఖైదీలు బయటకు రారా లేనుగా. ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఒకటే సార్ అడుగుతా. ఎవడైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తాడో వానికి బిస్కెట్ ప్యాకెట్. ఓకే మీది ఏ కలర్ రా? నీదే కలర్ ఎల్లో. నీదే బ్లూ. నీదే మీది ఫస్ట్ లెటర్ ఏంటిరా? వై. నీదిరా బి. నీదిరా రెడ్ ఫస్ట్ లెటర్ ఆరా. వై బి ఆర్. క్వశ్చన్ అడుగుతున్నా, మీ ఫస్ట్ లెటర్ తో స్టార్ట్ అయ్యే ఎనిమల్ పేరు చెప్పుర్రి. వాడు ఎట్లా మురుతుండు కూడా. వచ్చిందిగా చెప్పిన స్లోలా. సో మన డింపియాడు కరెక్ట్ ఆన్సర్ చెప్పింది కాబట్టి వానికి వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్. ఓకే బఫెలో యాకేంది, నేను ఇప్పుడే వింటానా. ఏదైనా చూస్తే తినకపోతే కాకపోతే యాక్ అంటారు కదా, అందుకనే చదువుకోవాలి. చదువుకోండి ఫస్ట్. యాకేందన్నా. సో ఈ రౌండ్ లో అయితే గైస్ మన డింపియాడ్ గెలిచిండు. డింపియాన్కి అయితే బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చేసినాము. ఇప్పుడు బ్లూ కలర్ బిస్కెట్ ప్యాకెట్ ఉంది. మళ్ళీ 1 గంట తర్వాత క్వశ్చన్ అడుగుదాం. కరెక్ట్ ఆన్సర్ చెప్తే వానికి ఇద్దాం, లేకుండా మనమే తిందాం. గైస్ నేను ఆన్సర్ చెప్తే నాకు బిస్కెట్ ప్యాకెట్ అయితే వచ్చింది. నేనే చెప్పిన రైట్ ఆన్సర్.
ఈ బిస్కెట్ ప్యాకెట్ని ఒక గంట సేపటి తర్వాత తింటా. ఆ తర్వాత ఇంకేమన్నా ఇస్తారా లేదా చూద్దాం. అన్న దగ్గర ఒక గంట సేపటి తర్వాత 2 క్వశ్చన్లు అడిగిండు. ఫస్ట్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేసిన, సెకండ్ దానికి నేను చేయలే, దింపియాడు వేసిండు. అలా 2 సార్లు ఆడిన క్వశ్చన్లలో మన ప్లేన్ ఏం చెప్పలేదు. ఇక నేను బిస్కెట్ తింటున్నా. ఏ ప్లేన్ ఏ ఉన్నా పీకినావా? ప్లేనే పీకినట్టున్నాడు, లేతలేడు. ప్లేన్ లేతలేడు. బిస్కెట్ల సప్పుడు ఈ లేతాడేమో అనుకుంటే అట్ట కూడా లేతలేడు. టైం వచ్చేసి గైస్ 6:28 అయితే అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. మన వాళ్ళకు అప్పటి నుంచి కూల్ డ్రింక్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చినాం కానీ వేరే ఏ ఐటమ్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ కోసం స్పెషల్గా కొన్ని గిఫ్ట్ బాక్స్లు అయితే ఉన్నాయి. వాళ్ళు ఏ కలర్ డ్రెస్లో అయితే ఏ కలర్ కోడింగ్లో అయితే ఉన్నారో వాళ్ళకు అదే కలర్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. ఇప్పుడు అవైతే దీంట్లో ఉన్నాయి. ఒక్కొక్కటి వాళ్ళకైతే ఇచ్చేద్దాం. ఇక వస్తాయి బర్రబాజీలకు ఫుడ్ ఇచ్చినట్టు. నెక్స్ట్ రెడ్ కలర్ ఇక అనాథ బాలుడు ఫోటో ఇప్పుకోరు. ఇక ఏది ఉడుచుకోని అయినా. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చెప్పరు ఏమేమి వచ్చినాయి. ఇక గాజులా ఊపుకోనికి ఊడ్చుకోనికి ఒక చెత్త చేయడం అయితే ఇచ్చిర్రు. ఇది చూసుకోనికి ఒక దువ్వేనా లాలీపాప్ చిన్నపోరన్నా ఏంటిదన్న ఇది ఐస్ క్రీమా కిసాన్ ఇది కిసాన్ జామ్ అయితే ఇచ్చిర్రు. లాలీపాప్ ఇచ్చిర్రు. ఇంకా నూడిల్స్ కొరియన్ నూడిల్స్. ఇది గాయస్ నాకైతే కొరియన్ నూడిల్స్ ఇచ్చారు. దీన్ని ఎట్లా తినడో ఏమో కానీ. నెక్స్ట్ ఐటమ్ ఓ సార్ ఏంది లిప్స్టిక్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇక ముందే చెప్తున్నా, మీ దాంట్లో ఏ ఐటమ్ అయితే వచ్చిందో దాన్ని కంపల్సరీ వాడాలన్నా వాడాలి, తినాలన్నా తినాలి. సో డింపియానికి వచ్చిన ఐటమ్స్ అన్నీ ఇవి. దీంతో పాటు ఇంకోటి ఉన్నది బీట్రూట్. అది డ్రాగన్ ఫ్రూట్ రా. అది డ్రాగన్ ఫ్రూట్ రా. బీట్రూట్ రెడ్ కలర్ లో ఉన్న ఐటమ్స్ అన్ని గాయస్ ఇవి. ఇప్పుడు బ్లూ కలర్ లో ఏం ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇప్పుడా నాదల్లో ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు జంపింగ్ స్టిక్ జంపింగ్ రాకెట్ చేసినాం. జంపింగ్ స్టిక్ కదా. నీకు సమ్ వస్తుంది. నీకు ఇచ్చినా కదా ఇప్పుడు చేస్తాం. ఏమో ఇచ్చిరల్లా. నీకు ఎల్లో కలర్ నిండునేరా సామాన్లు. ఇగో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి లేస్ ప్యాకెట్. ఇదేంది వేసుకోవాలి ఇది. మమ్మీ పోకో పాయింట్స్ వేసుకొని వండుకుంటాడు జీవ వీడు. కంఫర్ట్ పెట్టుకోవాలి. నేను తినేటిది ఏమంటే ఇది ఇచ్చారు. నెక్స్ట్ ఇదేంటి? ఇది మౌత్ ఫ్రెషనర్. ఇది ఏంటిదో నాకైతే తెలియదు. ఏంటివా? మౌత్ ఫ్రెషనర్ రా. ఏంటిది అంటే పోసుకొని నాకు పన్ను దోమకుండా వేసి పొద్దున వేసినాక వాసన రాకుండా నోట్లో పోసుకొని ఉంచాలి. నెక్స్ట్ ఒక లాలీపాప్ అయితే వచ్చింది. నెక్స్ట్ కొబ్బరి నూనె మనం వాడం కానీ వీళ్ళు ఇచ్చిరి. వాడాలి ఇలా కంపల్సరీ. ఇవేంటి? మెంటాస్. ఇవి ఎందుకు? ఇవి చాక్లెట్లు. సో మన ప్లేన్ గానికి వచ్చిన ఐటమ్స్ అయితే గాయస్ ఇవి. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఐటమ్ వచ్చేసి ఏంటంటే ఇవే మమ్మీ పోకో పాయింట్స్. ఇది వేసుకుంటావా తింటావా నీ ఇష్టం. ఇక ఇప్పదంటావా? ఇప్పుడు కూడా తీసుకోవద్దాం. ఇచ్చే ఏంది ఇది గింతగానవా? నా దీనికి మంచి ఐటమ్స్ ఉన్నాయి. ఆహుర్రీ నేనే చెప్తాను. చెప్పు. స్మైల్ బాల్.
ఏం ముందట పెట్టు. నూడిల్స్ ఎల్లో ఒక్కటే ఆడట్ పన్నా ఆయన వచ్చింది వాళ్ళకి వస్తాను రాలే వద్దా చెప్పు కావాలి బీట్రూట్ వచ్చింది ఇదే గోందు పెవిగం గంధం ఎందుకు నాకు పూసుకో అన్న ఇదే కలుపుకొని 3 బొట్లు గంధం ఇచ్చిరు ఇగో లేస్ ప్యాకెట్ వద్దా కుక్క ఎల్లు అయినా మరి కుక్క బిస్కెట్ లేదన్న తినాలి వాడాలని వాడాలి దీన్ని ఎట్లా వాడాలి చెప్పు బుద్ధి ఇగో లాలీపాప్ బులకేసి కాకుదాన్ని ఏమున్నాయి ఏం లేవు ఇక సో ఈ ఐటమ్స్తోనైతే గైస్ వీలైతే సర్వైవ్ కావాల్సి ఉంటుంది. ప్యాకింగ్లో వచ్చేసి గైస్ చిన్న మిస్టేక్ అయితే అయింది. అదేంటి అంటే మన డింపియానికి చిప్స్ ప్యాకెట్ అయితే మిస్ అయిపోయింది. ఇగో ఫోటో ఓకేనా గైస్ మనకైతే గిఫ్ట్ వచ్చింది కదా, ఆ గిఫ్ట్ల నుంచి ఏదైనా ఒకటి తిందామని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఏం తిన్నా లాలీపాప్ అవుతుంది, లాలీపాప్ అయితే తింటున్నా. ఇప్పుడు మన బ్లాక్ కరెంట్ జ్యూస్ ఇచ్చిన 3 గంటల తర్వాత మన సరుకు అయితే వచ్చేసింది. మధ్యలో 2 గంటలు ఎటు అయిందంటే మధ్యలో 1 గంట సేపటికి ఒక క్వశ్చన్ అడిగారు, అల్లా రాంగ్ ఆన్సర్ చెప్పిన. అలా ఇంకో గంటకి ఇంకోసారి క్వశ్చన్ అడిగారు, అల్లా రాంగ్ ఆన్సర్ చెప్పిన. సో మనకు బిస్కెట్ ప్యాకెట్ అయితే రాలేదు. సో ఇప్పుడైతే మన సరుకు అయితే వచ్చేసింది. ఈ ప్యాంపర్లు ఇచ్చారు, ఈ ప్యాంపర్లు ఎందుకో ఏమో తినేటి ఇచ్చినా జర కడుపు నిండు. సో ఇవన్నీ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మెంటోస్ అయితే తిందాం. ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి. ఆ ఫుడ్ ఐటమ్లో నాకు ఒక కుక్క బిస్కెట్లు ఇచ్చిర్రు. ఇవి ఎందుకు ఇచ్చిర్రు అర్థమైతలేనేమో. అవి ఎట్లా తినాలి? కుక్క బిస్కెట్లు ఇచ్చిర్రు తినమంటారు. ఇది ఈ కుక్క బిస్కెట్లు ఏమో కానీ ఇంక గోంది ఎందుకు ఇచ్చారు అర్థమవుతలే. ఇక గోంది డబ్బా దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి? ఇక ఇవి ఊసిపోతుంది అప్పుడప్పుడు. దీన్ని వాడుతా, దీన్ని అతకనికి వాడుతా. ఇక దీన్ని తప్ప దేనికి వాడలేము, దీన్ని తాగలేము, తినలేము. ఇప్పుడు వచ్చేసి ఒక లాలీపాప్ అవుతుంది. దీన్ని చేసేపు చప్పరిద్దాం. ఇక గైస్ మనోళ్ళ యూనిటీ అయితే చూద్దాము. మనము టీమ్ అని చెప్తూ ఉంటాం కదా, వీళ్ళకు టీమ్ స్పిరిట్ ఉందా లేదా అనేది చూద్దాము. జింగన్ దగ్గర ఎల్లో కలర్ మ్యాగీ ఉంది, డింపియాన్ దగ్గర రెడ్ కలర్ కొరియన్ నూడిల్స్ అయితే ఉంది. ఇప్పుడు విజయానికి ఏమి ఇస్తున్నా అంటే బ్లూ కలర్లో ఉండే స్టవ్ అయితే ఇస్తున్నా. వాళ్ళ దగ్గర స్టవ్ లేదు కదా. సో ఇప్పుడు చూద్దాం వీళ్ళందరూ ఏం ఐడియా చేస్తారు, ఏం కథ అని. గట్టిగా పట్టుకుంటున్నా ఫుల్ గాడి ప్లేస్ ఇది గాయ్స్. ఇంట్లో మొత్తం 20 ఉన్నాయి. ఇప్పుడైతే విజయానికి స్టవ్ ఇస్తున్నా. గాయ్స్ చీకటి అయితే అయిపోయింది, వర్షం వచ్చేటట్టుంది, ఘోరంగా గాలి వస్తుంది, మొత్తం లేచిపోతుంది, ఎగిరిపోతుంది. దీని పైన ఉంటుందా ఎగిరిపోతుందా అనేది అర్థమైతే లేదు. గాయ్స్ నేను చెప్పినట్టే ఘోరంగా అంటే ఘోరంగా గాలి వస్తుంది, ఈ కొట్క వీక్తుంది. దీన్ని పట్టుకొని నిలబడ్డాలి. గైస్ చీకటి అయితే అయిపోయింది. సో ఘోరంగా వానమూలు అయింది, ఘోరంగా గాడిపై తత్తుంది. ఇది కొట్టుకోయేటట్టున్నది, దీన్ని అయితే పట్టుకోవాలి. ఇప్పుడు దీని తడ స్టవ్ ఉంది కదా, ఏం చేద్దాం అనుకుంటారు? నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి? ఇప్పుడు జింగన్ దగ్గర మ్యాగీ ఉంది, డింపియాన్ దగ్గర కొరియన్ నూడిల్స్ ఉన్నది, నా దగ్గర పొయ్యి ఉన్నది. ఇప్పుడు వాళ్ళిద్దరు వండుకోలేరు, ఇట్లయినా వాళ్ళకు వండ రాదు. నేను ఏం చేద్దాం అనుకుంటా అంటే నేను వండి నేను కొంచెం వేసుకొని వాళ్ళిద్దరికి కొంచెం వేసి ఇక. ఓకేనా? బాగానే ఉంది. ఓకే డన్. మరి ఓకేనారా? ఓకే ఒప్పుకుంటున్నా. ఈ మరి అదేది మీ దగ్గర అసలు బాగోనే లేదు వండనీకి. సో బయట అవుతుంది, ఇద్దాం. బాగోని ఇయ్యందే వండు అంటుండు బా. ఇప్పుడు తీసుకొస్తుంది మళ్ళా. సో రీసెంట్గా మేము వచ్చేసి ఒక పొయ్యి అయితే తెప్పించినాము. ఇప్పుడు దీన్ని యూజ్ చేసే మేము కుక్ అయితే వేయబోతున్న వీడియో. దీని అన్బాక్సింగ్ వీడియో మీరు చూడాలనుకుంటే ఫ్యామిలీ ఛానల్ ఉంటుంది, చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. దీన్ని ఆన్ చేయడానికి లైటర్ అవసరం లేదు, జస్ట్ దీన్ని నింపినాం అనుకో ఇట్లా మంట వస్తుంది. చాలా అనుకుంటుంది.
గైస్ మన నూడిల్స్ అయితే అయిపోయినాయి. జింగా నీకు సూప్ కావాలిగా? కొంచెం ఉన్నది మరి. థ్యాంక్ యూ. నీ రివెంజ్ ఛాలెంజ్ లో నేను రివెంజ్ తీసుకుంటున్నట్టు. ఏం కాదు, కావాల్సిందే నీకు. ఏమో ప్లేన్ ఏమేమి వేసి చేసిండో. 2 మిక్స్ చేసి చేసిండు. ఎట్లా టేస్ట్? అది ఎట్లుందంటే కోడిని కాలితే ఎట్లా వస్తుంది వాసన అట్లా వస్తుంది తింటుండే. కొరియన్ నూడిల్స్ ఇది 2 మిక్స్. నీయే మంచిగా గైస్ ఇప్పుడే మ్యాగీ తిన్నాం, అయిపోయింది. వాళ్ళు వండుకున్నారు. వాళ్ళు పొద్దుగాల తింటారట చిప్స్, నేను అందుకే ఒక్కనే ఇప్పుడు తింటున్నా. వాళ్ళు పొద్దుగాల తింటారా, నువ్వు ఇప్పుడు తింటున్నావా? లేకపోతే నీకు ఆకలి అవుతుందా? ఆకలి అవుతుంది. అది పొద్దుగాల తింటే మళ్ళీ తీసుకుందామని. వీడు ఛాలెంజ్లో కొద్దిగా తక్కువ తిన్నాడు, అందుగురించే వీనికి బాగా ఆకలి అవుతున్నట్టున్నది. వాళ్ళేమో ఛాలెంజ్లో గట్టిగా తిన్నారు, అందుకని వాళ్ళకి నిండినట్టున్నది, పండుకుంటారు. సో మేము కూడా గాయస్ ఇక్కడనే కార్లో అయితే వండుకుంటున్నాము. ఎందుకంటే ఒకవేళ ఫుల్ వర్షం వచ్చి ఇవన్నీ ఎగిరిపోయినాయి అనుకో, వీళ్ళు అనాథబాద్ లెక్క అటు ఇటు తిరుగుతారు. అందు గురించి మేము ఇక్కడనే ఉంటున్నాము. వీళ్ళు ముగ్గురేమో ఈ ఇంట్లో లోపల వంటారు, మేమిద్దరం ఏమో కార్లో వండుకుంటాం. గైస్ ఇప్పటిదాకా అయితే ఘోరంగా అంటే ఘోరంగా వండుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి ఇక 2-4 అవుతుంది. మేలుకు వచ్చింది, ఒకటేసారి గాలి సఫ్ఫాన్ వచ్చింది, మేలుకు వచ్చింది, లేచిన కొంచెం టాయిలెట్ వచ్చినట్టు అవుతుంది, కానీ పోతలేను. అన్న ఇట్లా ఎవరు చూస్తలేరు, కారణే ఉన్నారు, కానీ ఎవరిని మోసం చేస్తలే. 24 గంటలు సర్వైవ్ అవ్వాలి కదా, అందుకోసం ఇక బయటకు అయితే పోతలేను. మళ్ళీ వండుకుంటే ఇక నిద్ర వస్తారా. గుడ్ మార్నింగ్ గైస్. మన వాళ్ళందరూ లేచిర్రు, ఇద్దరు వండుకున్నారు, ఒక లేచి కూర్చున్నాడు. వీళ్ళని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే మనం వినాయకుడు నిలబెడతాం కదా, సేమ్ అట్లే అనిపిస్తుంది. సో వీళ్ళు రాత్రి కూడా మ్యాగీ తిని పండుకున్నారు, కొద్దిగా ఆకలి అవుతుందేమో అని చెప్పేసి కలర్ ఎగ్జామ్షన్తో వీళ్ళ కోసం టిఫిన్ అయితే తీసుకొచ్చిన. ఖైదీలు లేరు యో ఏంటి ఏంది ఇది? వరద బాలుడు సేమ్ అత్తే అనిపిస్తుంది. అయ్యో వరద బాధితుల కొట్లాలో వస్తున్నట్టు. ఏంటి ఇప్పుడు తెలుస్తుంది ఏంటో. వాటర్ నీకు మొత్తం తీసుకో, ఎంజాయ్. బ్రేక్ఫాస్ట్ మీకు ఇదే, ఇక ఛాయ్ లేదు. అండ్ దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే ఎవ్వరు కూడా పన్ను తోమలేదు, ముఖం కడుక్కోలేదు. వీళ్ళు అట్నే తింటారా ఎండుతారా అనేది వాళ్ళ ఇష్టం. ఇజ్జి ఉన్నదిగా ఇస్తావా? ఇచ్చేటట్లేడు. అది ఏందో మౌత్ ఫ్రెషనర్. అది ఏంటో ఎటు ఉంచుతావా ఆయన? ఇదేటో జెండుపా వాసన వస్తుంది. నోట్లో పోసుకుంటే అయితే మన అయితే నోట్లో పోసుకునే కదా ఇది. ఏమో ఏందో నాకు వెళ్తలేదు. అదేరా మౌత్ ఫ్రెషనర్ అని చెప్పేసి అది ఏందో నోట్లో ఏదో పోసుకున్నాడు. మౌత్ ఫ్రెషనరే అది. ఇప్పుడు కవర్ నుంచి అనుకో విటేసి ఉడిగాడు. కవర్ నుంచితే రివెంజ్ ఛాలెంజ్ క్యాన్సల్. థింకింగ్ డ్రాప్ లేని వాడు. కావాలా నాకొద్దు, ఇట్లే తింటావు. అమ్మో వద్దయ్యా. గైస్ మన వాళ్ళు అయితే ఇప్పుడే మనకు టిఫిన్ అయితే ఇచ్చిపోయారు. ఇప్పుడైతే టిఫిన్ తినాలి, ముఖం కడుక్కోకుండానే తినాలి. ఇక గైస్ ఇప్పుడే మన ఇదేంటేమో పూరియో దోశనో ఏదో తెలియదు, ఇప్పుడైతే వచ్చింది.
ఇది ఏంటంటే ముఖం కడుక్కోకుండా తినాలట. మన దగ్గరనైతే మౌత్ ఫ్లెషర్ అవుతుంది, అదైతే నోట్లో పోసుకొని పుక్కిలించి మనం ఈ బాటిల్లోనే ఉంచిన, బయట ఉంచనేలే, అందుకోసం వీళ్ళనే ఉంచిన. ఇప్పుడైతే టిఫిన్ చేద్దాం ఇక. గాయస్ ఇప్పుడే అన్న ఇట్లా పూరి ఇచ్చిర్రు. ఒక ట్విస్ట్ ఏంటంటే కేవలం పండ్లు తోమలే, అట్టే తింటాను ఇక. మనోళ్ళు అయితే గైస్ ఎంజాయ్ చేస్తుర్రు అప్పటి నుంచే. సో వీళ్ళ దగ్గర చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ ఫుడ్ ఐటమ్స్ని అయితే గుంజుకుందాము. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10:17 అయితే అవుతుంది, మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తున్నట్టు వీళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతా. ఎవరైతే ఇద్దరు ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తారో వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అట్నే ఉంటాయి. ఎవరైతే లేట్గా ఆన్సర్ చెప్తారో లాస్ట్ వాడు ఒక్కడు, వానికి వచ్చేసి ఎవరి దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే గుంజుకుంటాం అనమాట. రే యో క్వశ్చన్ అడుగుతా, మళ్ళీ సేమ్ డైలాగ్ ఒకటేసారి అడుగుతా. మీ ఐటమ్ తోని, మీ కలర్ తోని, మీ కలర్లో ఫస్ట్ లెటర్ తోని స్టార్ట్ అయ్యి ఒక ఐటమ్ పేరు చెప్పుర్రి, వస్తువు పేరు. బెడ్షీట్. ఓకే డన్. ఇంకా చెప్పు. ఎల్లతోటి వై ఏమైందిరా? ఎల్లంకి ఎల్లంకి ఇయ్యి వస్తుంది. ఏమైందిరా? ఐటమ్ వస్తువు ఉంటాయి ఆరుతోని. ఏమున్నాయి వస్తువు అరాది ఐటమ్ ఏమే జింగా ఖతం, టైం అప్. ఇద్దరికి తీసుకోయా మనకు వ్యాన్ అట. సో మన క్వశ్చన్లో కనుక మీరు చూసినట్లయితే ఓన్లీ ప్లేన్ గా మాత్రమే ఆన్సర్ చెప్పిండు. వైతో ఏం స్టార్ట్ అయితే నాకు కూడా తెలియదు కానీ, ఒరే రాకెట్ ఎన్నిగానే ఉన్నాయిరా నీకు ఆరుతోని? వస్తువు కాదుగా. ఎందుకు వస్తువు కాదు, అసలు ఒక ఐటమే. రైలు. ఎల్లోతో ఏదో ఒకటి చెప్పన్నా. నీ తప్పది ఏదో ఒకటి దగ్గరికి తీసుకో. చిప్స్ ప్యాకెట్, వైతోని వైలెట్, బీట్రూట్ నికాల్. సరే కిసాన్ జామ్ చలో తిను బీట్రూట్. నువ్వు తీసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం 2 ఐటమ్స్ అయితే తీసుకున్నాము. జింగన్ దగ్గర నుంచి చిప్స్, దీని దగ్గర నుంచి కిసాన్ జామ్. జింగాడు బిస్కెట్లు ఊరించుకుంటూ తిన్నాడు. ఇప్పుడు నేను చిప్స్ తింటున్నా. జింగా 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 లేడు. చచ్చిపోతుంది ఇలా. ఎన్ని వచ్చిపోతున్నా కుక్క బిస్కెట్ ఉన్నాయా? జింగా అన్న ఇట్లా వాళ్ళు తీసుకుంటారనే నేను ఫస్ట్ తిన్నా. నేను నైటే స్కెచ్ ఆయన బుగ్గగానే అయింది. నువ్వు మంచిగానే ఉన్నావు ప్లేని. ఆల్రెడీ బుగ్గా గైస్ నిన్న మనకైతే గిఫ్ట్ వచ్చిందిగా, ఆ గిఫ్ట్లో 8 వస్తువులు అయితే వచ్చినాయి. 4 అయితే వాడేసినాం, ఇంకా 4 అయితే ఉన్నాయి. వీటిని ఛాలెంజ్ అయిపోయేలోపు వాడాలట, లేకపోతే మళ్ళా క్విట్ అయినట్టు ఇక. సో ఇప్పుడైతే వీటిని వాడాలి ఇక. గాయస్ నాకు వచ్చినాయో ఈ గంధము, ఈ గమ్ము, ఈ రెండిటితోని ఏదైనా వేయాలి. ఇది చేతికి పెట్టుకుంటా, ఈ గంధం ఒక పెద్ద బొట్టు పెట్టుకుంటే ఇక. ఇప్పుడైతే లిప్స్టిక్ అయితే పెట్టుకుంటున్నా. అది లిప్స్టిక్ కాదురా, లిప్ బామ్ రా. మనం నిన్న ఈ లాలీపాప్ అయితే తినలేదు. ఫస్ట్ అయితే లాలీపాప్ తిని గాయస్ ఇప్పుడే ఇక మేకప్ వేసుకుంటున్నా గంధంతో. ఈ పొడున్న వాళ్ళు పనిచేతులు, పంగన వాళ్ళు పెట్టుకుంటే ఇక. గాయస్ ఇప్పుడైతే నూనె అయితే పెట్టుకుంటున్నా. అంత గిట్టుంది. సరే నువ్వు నాకుతున్నావు మరి పెట్టుకో. అది ఎప్పుడు పెట్టుకోలే బ్రాజిలైన్ మూతి వాళ్ళు పెట్టుకుంటా. మరి ఇది అదే వెరైటీ ఉంది. అట్నే ఉంటుంది, అది చెర్రీ ఫ్లేవర్.
వాటర్ రాదు కానీ బట్టల మీద అయితే పోసుకున్నాం. మనం ఇప్పటిదాకా నూనె పెట్టుకున్నాం కదా, ఇగో ఆ నూనె సమరికి ఇది అత్తలేదు బాటిల్, ఇది ఇప్పి అత్తలేదు. మూత మనకు రాలేగా, బాగానే తిప్పించిండు. ఇది మూత వాడేస్తున్నా. ఒకటి అయిపోయింది. గమ్ము చేతిలోకి పెట్టుకుంటే ఇక దీన్ని తాగలేము, చేతిలోకి పెట్టుకుంటే ఏం చేయలేము దీన్ని. డైపర్ ఇవి నాకు పట్ట, ఇవి నెత్తికేసుకుంటే ఇగో చెవుల కిందికి. వీళ్ళకు గైస్ ఆల్మోస్ట్ మనం గంట కంటే ఎక్కువనే టైం అయితే ఇచ్చినాము. సో వాళ్ళకి ఇచ్చిన ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నిటిని యూజ్ చేసి రెడీ అయితే అయ్యారు. టైం మీరు చూసినట్లయితే 11:51 అయితే అవుతుంది. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఎవరెవరు ఏ విధంగా రెడీ అయ్యారో చూద్దాము. సో ఫస్ట్ రెడ్ కలర్లో కనుక మనం చూసినట్లయితే ఇగో స్కార్పియన్ అండ్ వేడు. యాక్చువల్లీ వీనికి ఇచ్చింది మనం లిప్స్టిక్ అనుకున్నాం, బట్ అది లిప్స్టిక్ కాదట, లిప్ షైనర్ అట. మాకు తెలియదు, మేము ఇదే లిప్స్టిక్ అనుకొని తీసుకొచ్చినాము. సో అదొకటి బిస్కెట్ అయితే అయింది. వీడు ఎంజాయ్ చేస్తుండు మంచిగా. వాటర్ అది నీకే, నువ్వే పెట్టుకో. అండ్ మీద చెత్త షాట్ అయితే బోర్లు వేసుకున్నాడు, పడుతుందని కదులుతలే. సెకండ్ కలర్లో కనుక మీరు చూసినట్లయితే బ్లూ కలర్ డైపర్ మ్యాన్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వీడే మన డైపర్ మ్యాన్. ఇంక డైపర్స్ వచ్చినాయి కదా, అందుకోసం ఒకటి నెత్తి మీద బోర్లు వేసుకున్నాడు, ఒకటి చేతికి అయితే పెట్టుకున్నాడు. నూనె వచ్చింది కదా, నెత్తి పెట్టుకోవాలంటే పెట్టుకోలే, అందుకని మొత్తం మీద అయితే పోసిన. సో వీడు వచ్చేసి డైపర్ మ్యాన్. అండ్ ఎల్లో కలర్లో కనుక మీరు చూసినట్లయితే వీడే జియో మ్యాన్. మొత్తం గంధం పెట్టుకున్నాడు. గంధంతో పాటుగా వీనికి ఫెవికిక్ ఏదో గ్లూ రావడం జరిగింది, అది మొత్తం పైకి అంతా చూసుకున్నాడు. ఓకే, సాటిస్ఫైడ్. రివెంజ్ ఛాలెంజ్ అంటే రివెంజ్ ఛాలెంజ్ లెక్కనే ఉండాలి, నార్మల్ క్యాంపింగ్ వీడియో కాదు కాబట్టి మొత్తం అన్ని పనిష్మెంట్స్ అయితే ఇంప్లిమెంట్ చేసినాము. సో ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ 11:53 అంటే ఇంకా గంట టైం అవుతుంది. గంట టైం వరకు ఇట్నే వదిలేద్దాం, ఇక ఆ తర్వాత ఛాలెంజ్ అయితే క్లోజ్ చేసేద్దాం. గైస్ ఆల్మోస్ట్ మన వాళ్ళు వచ్చేసి ఒక 2 గంటలు కంటిన్యూస్గా పన్నారు. వీడు అతికించుకున్న గ్లూని పీక్తా ఉన్నాడు, అది వస్తలేదు. కాళ్ళు లేవత్తలేదు, అతుకుందా? టైం మీరు చూసినట్లయితే 1:10 అయితే అవుతుంది. మేము ఛాలెంజ్ని 12:30కి ఏమో స్టార్ట్ చేసినాము. సో టైం అయితే కంప్లీట్ అయిపోయింది. 24 అవర్స్ వచ్చేసి మన వాళ్ళు ఈ ఎల్లో, బ్లూ, రెడ్ కలర్ హౌసెస్లో అయితే సర్వైవ్ అవుతారు. బయటకు రారా, ఇక అయిపోయింది మీరు రివెంజ్ ఛాలెంజ్. ఈ రివెంజ్ ఛాలెంజ్ మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే వేయండి. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి క్రేజీ రివెంజ్ ఛాలెంజెస్తో మళ్ళీ వెళ్దాం త్వరలోనే. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.